హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. మరి ఈరోజు వీడియోలో వచ్చేసి టొమాటో కర్రీ చాలా సింపుల్గా అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. సో కళాయిలో ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడైన తర్వాత తాలింపు దినుసులు వేసుకోవాలి. తాలింపు దినుసులు వేడైన తర్వాత ఆనియన్స్ కూడా వేసేసుకొని ఒక 2 మినిట్స్ పాటు మూత పెట్టి మగ్గనివ్వాలండి. మూత పెట్టినట్లయితే ఆనియన్స్ మెత్తగా అనేది మగ్గుతాయి. తర్వాత టొమాటో కూడా వేసేసుకోవాలి. టొమాటో వేసుకున్న తర్వాత ఉప్పు పసుపు అయితే వేసుకోవాలండి. కారం అయితే అప్పుడే యాడ్ చేయకూడదు. ఉప్పు పసుపు వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలి. బాగా కలిపేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 2 మినిట్స్ మూత పెట్టినట్లయితే టమాటా ఈ విధంగా మెత్తగా మగ్గిపోతాయి అన్నమాట. సో ఇట్లా మగ్గిపోయినప్పుడు ఇప్పుడు మనం కొంచెం అంత కారం కూడా మనకి రుచికి తగినంత కారం కూడా యాడ్ చేసుకోవాలి. సో కారం వేసిన తర్వాత మళ్ళీ ఒక 1 మినిట్ మూత పెట్టి మగ్గనిచ్చిన తర్వాత చింతపండు పులుసు అనేది వేసుకోవాలండి. అలా చింతపండు వేసుకున్నట్లయితే కర్రీ తీపి అనేది రాదనమాట, చాలా టేస్టీగా అయితే ఉంటుంది. సో దీంట్లో అల్లం పేస్ట్ కూడా వేసుకోవచ్చండి. సో నేనైతే వేయలేదు, మీకు ఇష్టమైనట్లయితే వేసుకోవచ్చు. అంతేనండి, చాలా సింపుల్. Thanks for watching. Please subscribe.